అండి పస్ ఫార్మేషన్ గురించి చెప్తాను. సపోజ్ ఎక్కడన్నా మనకి ఏమైనా ఓండ్ పస్ ఫామ్ అయింది అనుకోండి, అసలు పస్ ఫామ్ అవ్వకముందే మన ప్రోటీన్ ఇవన్నీ పెట్టరు అనమాట, డాలు ఇవన్నీ పెట్టరు, పస్ ఫామ్ అవుద్దేమోనని. అలా కాకుండా సపోజ్ ఎక్కడన్నా చిన్న పస్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడికి ఏమవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ మూలాన్ని కానీ లేకపోతే బ్యాక్టీరియా ఏమైనా ఎంటర్ అయితే కానీ మనకి అక్కడ పస్ ఫామ్ అవుతుంది. ఆ పస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ల్యూకోసైడ్స్ బ్లడ్ సెల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తాయి ఆ పర్టికులర్ బ్యాక్టీరియాతో. సో దాని మూలాన అక్కడ డెబ్రిస్, బ్లడ్, ఈ వైట్ సెల్స్ మూలాన వచ్చిన డెబ్రిస్ ఇవన్నీ కలిపి అదొక డెబ్రిస్ లాగా ఒక పస్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో అదంతా మనకి ప్రొటెక్టివ్ మెకానిజమేనండి అగెయిన్స్ట్ ద బ్యాక్టీరియా. సో దాన్ని మనం ఏమీ చేయవసరం లేదు, భయపడవసరంలా. ఈ ప్రోటీన్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ హెల్ప్ చేసి తొందరగా ఫైట్ చేసి తొందరగా మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోయేటట్టు చేస్తుంది. అందుకని ప్రోటీను, డాలు ఇలాంటివి పెట్టకుండా ఉండకూడదు అనే కాన్సెప్ట్ మీలో ఉండకూడదు, తీసేయండి. ఓకే, థ్యాంక్ యూ.